వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈరోజు విశ్లేషకులు కిషోర్ పోరెడ్డి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు మేము డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే, కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న ఈ టైంలో ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సమన్వయంతో ఈ కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిన ఒక సందర్భం ఇది. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న వాళ్ళు, లేదా ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి మాట్లాడుతున్న శక్తులు, వ్యక్తులు ఎట్లాగూ డెఫినెట్ గా ఉంటాయి. రాజకీయాల్లో అది సహజమే. కానీ ఈ రాజకీయాలు ఎక్కడికి వెళ్ళిపోయాయంటే, ఈ వారం రోజుల కథనాల్ని ఇప్పుడు కొంతమంది జాతీయ స్థాయిలో ఉన్న ఎమినెంట్ జర్నలిస్టులుగా చెప్పబడుతున్న వాళ్ళు రాస్తున్న ఆర్టికల్స్ ని వాటిని బట్టి చూస్తూ ఉంటే నాకు ఒక అంశం అనిపించింది. ఏంటంటే, ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ సమర్థవంతంగా కరోనాని కట్టడి చేయగలిగింది. వ్యాక్సిన్ రూపంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ని మనం అందించే ఒక ప్రయత్నం భారతదేశం చేసింది, అందులో సఫలీకృతం అయింది. కానీ ఈరోజు సెకండ్ వేవ్ నేపథ్యంలో ఒక్కసారిగా కేసులు పెరిగేసరికి ఈ దేశం మొత్తం శ్మశానంగా మారిపోయిందని, శ్మశానంలో ఖాళీలు లేని పరిస్థితి వచ్చిందని, శ్మశానాల ముందే కూర్చొని ఒక రాబందుల్ని తలపించే విధంగా రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులు ఒకవైపు దేశంలో కనబడుతూ ఉన్నారు. ఇంకొక వైపు లక్నోలా మారిపోయిందని, లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆపన్నహస్తం ఇచ్చి ఈ దేశాన్ని కాపాడాలని, లేకపోతే మన దేశం అసలు ఉండదు అని, పాలసీ పెరాలిసిస్ అని, ఇట్లా ప్రపంచ పత్రికలు, ముఖ్యంగా అంతర్జాతీయ పత్రికల్లో, అంతర్జాతీయ వెబ్సైట్స్ లో ఈ కథనాలు ఎక్కువగా కనిపించడము, శ్మశానాలకు సంబంధించిన విజువల్స్ ఎక్కువగా చూపించడము, రికవరీ రేట్ ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ఎక్కువ రికవరీ రేట్ భారతదేశంలో ఉన్నప్పటికీ దీన్ని పాజిటివ్స్ ని చూపించకుండా నెగటివ్ చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీని గురించి వెస్టర్న్ మైండ్ సెట్ గురించి ఈరోజు మేము మాట్లాడబోతున్నాం. వెస్టర్న్ ఆలోచనలు ముఖ్యంగా భారతదేశం పట్ల ఎలా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. కిషోర్ పోరెడ్డి గారు యుఎస్ లో పనిచేసిన వ్యక్తి, అక్కడి వాతావరణం తెలిసిన వ్యక్తి, అక్కడ అంశాలు వాళ్ళు ఎలా ఈ దేశాలను చూస్తారు, ఏషియన్ కంట్రీస్ మీద, ముఖ్యంగా భారత్ లాంటి దేశాల మీద వాళ్ళ దృక్పథం ఏంటో తెలిసిన వ్యక్తి. వారు అనేక అంశాలని ఈరోజు మనకు విశ్లేషించబోతున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ ఏ స్థాయిలో ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కిషోర్ గారు. నేను ఇంట్రొడక్షన్ కొంచెం సుదీర్ఘంగానే ఇచ్చాను. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ఎక్కువసేపు నాకు కొంచెం చెప్పాలంటే వారం రోజుల నుంచి నేను హోమ్ క్వారంటైన్ లోనే ఉంటాను సార్. సో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను, కానీ ఈ నెగటివ్ వార్తల్ని చూసి 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 విసుగెత్తి నిజంగా కొన్ని పాజిటివ్స్ ఇస్తే మనం ఒక జర్నలిస్ట్ గా అది మన బాధ్యత అని అనిపించి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, మీతో మాట్లాడాలనుకున్నాను. థ్యాంక్స్, మీరు మాకు ఈ టైం కేటాయిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ పోరెడ్డి గారి, సెకండ్ వేవ్ టైంలో భారత్ అంత దారుణంగా ఉందా? అంత దారుణమైన పరిస్థితుల్లో భారతదేశం ఉందా? దీన్ని కంటైన్ చేసే విషయంలో కానివ్వండి, వీటిలో కానివ్వండి. నమస్కారం అండి. మీరు క్వారంటైన్ లో అన్నారు. హ్యాపీ టు సీ దట్ యువర్ ఫైన్ అండ్ హెల్దీ. మొదలు అది విషయం. దాని తర్వాత రెండో విషయం అంటే, అఫ్ కోర్స్ మనకి ఫస్ట్ వేవ్ ఏదైతే భారతదేశాన్ని పోయిన సంవత్సరం ఏదైతే హిట్ చేసిందో, దానికన్నా ఈ సెకండ్ వేవ్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 month, మార్చ్ ఎండింగ్ నుంచి ఇప్పుడు మార్చ్ మధ్యలో నుంచి ఇప్పటి వరకు కాస్త ఉధృతంగానే ఉంది. అంటే మనము ఊర్లలోకి వెళ్ళినా కానీ, సిటీలో అయినా ఎక్కడైనా కానీ, మన ఓన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ విషయంలో తీసుకున్నా కానీ, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కూడా ఈసారి చాలా మందికే కోవిడ్ వచ్చింది, లాస్ట్ టైం కన్నా కూడా తెలిసిన వాళ్ళకి. అండ్ లక్కీగా చాలామంది అందులో అసలు 1-2 days అస్వస్థతకు గురి కావడము, దాని తర్వాత హ్యాపీగా మా డ్రైవర్కి కూడా వచ్చింది బై ది వే, అందుకని నేను అంటున్నాను అనమాట. సో 2 days తను కాస్త ఒంటి నొప్పులు, జ్వరము అని చెప్పేసి 3rd day 4th day కల్లా మళ్ళీ హీ వాజ్ బ్యాక్ టు నార్మల్. కాకపోతే ఐసోలేట్ అయ్యారు మీరైనట్టుగానే 14 రోజులు. దాని తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్కి రావడం మొదలుపెట్టాడు. సో ఈరోజు ఉధృతంగా ఉన్నది అనేది వాస్తవమేనండి. కానీ ఎంత ఉధృతంగా ఉంది అన్నది ఓకే, మనం మొదటి వేవ్తో, మనం దేశంలో జరిగిన మొదటి వేవ్తో పోలిస్తే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు 3.5 లక్షలు, అంటే ప్రతిరోజు కూడా చాలా రికార్డు స్థాయిలో కేసెస్ వస్తున్నాయని చెప్పి వింటున్నాము, న్యూస్ పేపర్లో చదువుతున్నాము, టీవీలో చూస్తున్నాము. అట్లాగే
వ్యక్తులు చనిపోయేది. అంటే అఫ్ కోర్స్ 3.5 లక్షల దీంట్లో కొత్త కేసులు వస్తే దాదాపు ఒక 2,500 నుంచి 3,000 మధ్యలో, అంటే 1% కొంచెం తక్కువగా మరణాలు కూడా ఉన్నాయి. అది కాదనలేము. అంటే అంతకుముందు కన్నా ఇవి అన్నీ కూడా ఎప్పుడు కూడా మనం 3,000 మరణాలు, 2,500 మరణాలు, 2,000 మరణాలు ఒక రోజులో చూడలేదు. ఇవి రెండు మాత్రం వాస్తవాలు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, అంటే ఈ సెకండ్ వేవ్ కొంచెం బాగానే మనల్ని ఎఫెక్ట్ చేసింది, ఉధృతంగానే ఎఫెక్ట్ అయ్యాము అని చెప్పేసి అది అందరూ ఒప్పుకునేదే. అందులో ఎటువంటి విభేదము లేదు ఎవరితోటి కూడా. అయితే కాకపోతే మన పరిస్థితి ఎలా ఉంది ప్రపంచంతో? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికానే తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఎనీ అదర్ కంట్రీస్, మన పక్కన ఉన్న ఇరానో, బంగ్లాదేశో, పాకిస్తానో దగ్గర నుంచి మొదలుపెట్టి అటు రష్యానో, అటు యూకేనో, అటు ఫ్రాన్సో, స్పెయినో, చాలా డెవలప్డ్ కంట్రీస్ తోటే కంపేర్ చేద్దాము. అటు బ్రెజిల్, అర్జెంటీనా, మనతోటి కొంచెం సమతుల్యం ఉన్నవి కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అనుకున్న వాటితో కూడా చూస్తే ఈరోజు మన పాపులేషన్ విధంగా చూసుకున్నట్లయితే మనం 135 కోట్ల జనాభా అండి. అమెరికాలో 35 కోట్ల జనాభా ఉంది, దాదాపు 33 కోట్ల జనాభా. రైట్, మనం దాదాపు ఒక 4 రెట్లు ఎక్కువ ఉన్నాం జనాభాలో. మీరు ఏ వెబ్సైట్ చూసినా, ఈ వరల్డ్ మీటర్ ఇట్లాంటివి ఏవి వెబ్సైట్లు చూసినా కానీ మీకు ఎవ్రీడే ఎంత అవుతుంది, ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది తెలుసు, మనకు క్లియర్ గానే తెలుస్తుంది. అదేమి మనము ఎవరు సపరేట్ నెంబర్స్ తెచ్చేది ఏమీ లేదు, ప్రపంచం మొత్తము ట్రాక్ చేస్తున్నారు. సో అందులో చూస్తే మీరు క్లియర్ గా, అంటే మీరు ఇంతకుముందు, అంటే మీరు ఒకవేళ చూసినట్లయితే ఇండియాలో ఈ రోజు, అంటే లాస్ట్ వారం రోజుల నుంచి మొత్తం టోటల్ చూస్తే మనము ఇండియాలో 16,000 మంది చనిపోయారు in the last 7 days అని అన్నారు. డెత్స్ ఇన్ ది లాస్ట్ 7 days అండ్ డెత్స్ ఇన్ ది ప్రిసీడింగ్ 7 days అని చెప్పి 8,000 అని చెప్పి చూపిస్తున్నారు. మరి ఈ రెండు నెంబర్లు ఏ విధంగా, 1,606, 8,000 అని అన్నాడు కేసెస్ వర్సెస్ డెత్స్ వర్సెస్ ఇది. సో బేసికలీ ఏమంటున్నారంటే, సరే ఆ నెంబర్స్ అన్ని వదిలేయండి, మనం ఎవెన్చువల్గా మనం చూస్తే 10 లక్షల మంది పాపులేషన్కి మనము గత 7 రోజుల్లో ప్రతి 10 లక్షల పాపులేషన్కి 12 మంది చనిపోయారు ఇండియాలో అని ఉంది. అదే అమెరికాలో ప్రతి 10 లక్షల పాపులేషన్కి 15 మంది చనిపోయారు. అంటే ప్రతి లక్షలో ఒకరు చనిపోయారు మన ఇండియాలో. అమెరికాలో చూస్తే దాదాపు మనకంటే కొంచెం ఎక్కువ, 1.5 రేంజ్లో ఉంది. అది ఉన్న వాస్తవం అండి. బ్రెజిల్లో ఇట్లాంటివి చూస్తే 10 లక్షల మందికి 82 మంది, ఈవెన్ మనం ఇటలీ చూసుకున్నా కానీ 38 మంది దాకా చనిపోయారు. అంటే మనకి 3 రెట్ల ఎక్కువ మంది, ప్రతి 10 లక్షల జనాభాలో మనకి 3 రెట్ల ఎక్కువ మంది ఇటలీలో చనిపోయారు. మనము ఇక్కడ ఈ కంట్రీస్ చూసినా కానీ, స్పెయిన్ ఇట్లాంటి కంట్రీస్ చూసినా కానీ అట్లాగే ఉంది. ఒకటే ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే యూకే, అంటే బ్రిటన్లో ప్రతి 10 లక్షలకి 2 చనిపోయారు. అది ఎందువల్ల అంటే వాళ్ళు వ్యాక్సినేషన్ చాలా ముందు, మీకు ఫస్ట్ వ్యాక్సిన్ మనకు అప్రూవ్ అయిందని బాగా పాపులర్గా మనం విన్నది కూడా ఆక్స్ఫర్డ్ అని చెప్పి విన్నాము, గుర్తుంది కదా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మన అందరికీ తెలిసిందే, ఆక్స్ఫర్డ్ అనే ప్రాంతం మనకు తెలిసిందే, అది బ్రిటన్లో ఉంది. సో వాళ్ళు ముందు వచ్చారు చేయబట్టి, వాళ్ళు అందులో తక్కువ జనాభానే చేయబట్టి అన్ని కావాల్సినంత వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయగలిగి దాదాపు వాళ్ళ జనాభా మొత్తానికి ఇవ్వడంతో వాళ్ళు అధిగమించారు. అంటే చావులు చాలా తగ్గిపోయాయి. కానీ మనము ఈ రోజు కూడా ఈ సెకండ్ వేవ్ లో ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో కూడా చూస్తే, పాపులేషన్ ని బట్టి చూస్తే అయితే మనం ఇప్పటికీ కూడా అమెరికాకి గత వారం రోజుల్లో చనిపోయిన వారే కానీ, గత వారం రోజుల్లో అయిన కేసులనే కానీ చూస్తే మనం ఇప్పటికీ కూడా ప్రతి 10 లక్షల మందికి మన ఇండియాలో 12 మంది చనిపోతూ ఉంటే అమెరికాలో 15 మంది చనిపోతున్నారు. అంటే అదేదో గర్వించదగ్గ విషయం అనో, లేకపోతే ఆ 12 మంది ప్రాణాలు కావా వాళ్ళ ఇది కాదా అంటే, ఒక్కరు చనిపోయినా కానీ మొత్తం మీద, అంటే వేలు కాదండి, ఒక్కరు చనిపోయినా కానీ బాధే. ఈవెన్ ఒక్కరిని కూడా జామనీయకుండా చేయగలగడం అనేది మనము అందరము ప్రయత్నించవలసిన విషయమే. ఆ బాధ అనేది ఆ కుటుంబానికి ఉండేది, ఎవరికైనా కానీ, ఒక్కరు పోయినా 1000 మందికి పోయినా కానీ ఆ బాధ అనేది అది ఎవరు దాన్ని ఇది చేయలేరు. రైట్. కాకపోతే మీరు ప్రపోర్షనేట్గా చూస్తే, అంటే ఈరోజు ఇంత ప్రపంచం మొత్తము అసలు ఇండియా ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది, లేకపోతే ఇండియా అసలు తట్టుకునే పరిస్థితిలో లేదు, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఏదో ప్రభుత్వాలే కానీ ప్రజలే కానీ పూర్తిగా విఫలమైపోయారు కోవిడ్ ఫైట్ చేయడంలో అన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ప్రయత్నం ఏదైతే జరుగుతుందో,
దాంట్లో మాత్రం నాకు అసలు నెంబర్స్ వైజ్ చూసుకుంటే మాత్రం అసలు పోలిక లేకుండా ఉంది. ఈ రోజు కూడా అమెరికాలో మన దగ్గర కంటే ఎక్కువ, ప్రతి 100 మందిలో అమెరికాలో ఎక్కువ మంది చనిపోతున్నారు మనకన్నా చూస్తే ఇండియాకి. సో అది ఎస్టాబ్లిష్డ్ అండి. ఈ రోజు ఎంత పీక్ లో ఉన్నా కూడా. సార్ కిషోర్ పోరెడ్డి గారు, నిజంగా మీరు ఇందాక చెప్తున్న లెక్క ప్రకారం అయితే మనం కంటైన్ చేయగలుగుతున్నాం, ఈ దేశం అంత మరీ బలహీనంగా లేదనే అభిప్రాయం మీ నుంచి వస్తున్నట్టు నాకు కనపడుతుంది. బట్ వేరాస్ ఎందుకని ప్రపంచ దేశాలకు ఇటువంటి ఆసక్తి? అందులోనూ నేను చెప్పేది ఏంటంటే ట్రాజడీ పోర్న్ అనే మాట మాట్లాడుతూ ఉంటారు కదా. సో బేసికల్లీ ఈ విషాదాన్ని ఎందుకు అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు? అంటే ప్రపంచ దేశాలు మన భారతదేశం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాయా? అండ్ మన భారతదేశంలోని మన వాళ్లే కొంతమంది కలిసి ఈ దేశం విఫలం అవ్వాలి అనే ఒక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఎందుకు? దీనికి కారణం ఏంటి అసలు? దీనికి 2-3 కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటిది నేను చెప్తాను. ఒక సైడ్ ఏమో ఇది దేశం గురించి మీరు అన్నట్టుగా ప్రపంచ దేశాలు, అది భారతదేశం గురించి అనేది ఒకటి. ఇంకొకటి ఏమో పర్సనాలిటీ క్లాషెస్, మోడీ గారి మీద స్పెసిఫిక్గా అగెయిన్స్ట్ ఉండడం. ఎస్పెషల్లీ మన దేశంలో ఉన్న ప్రజలే కానివ్వండి, ఇంకా అంటే ప్రజలంటే నేను అనేది పాత్రికేయులే కానివ్వండి, ఆపోజిషన్ లీడర్స్. మీకు గుర్తుండుంటే మోడీ గారికి అమెరికా వీసా రాకూడదని చెప్పేసి అమెరికాలో ఉన్న మన భారతీయులే ఎంతో మంది, అండ్ మన ఇక్కడున్న పాత్రికేయులు, ఆపోజిషన్ లీడర్స్ అమెరికా గవర్నమెంట్కి విన్నపం పెట్టాయి ఒకప్పుడు. అండ్ వారికి రాలేదని చెప్పి, వారికి తర్వాత ఏమో వారు అప్లై చేయలేదని అన్నారు కానీ, బట్ వారికి రాలేదని చెప్పి ఎంతో ఆనందించి, చూసారా మా సత్తా ఎంత ఉందో అన్న విధంగా ఎంతో మంది మాట్లాడారు. సో ఆ పర్సనల్ ఎనిమాసిటీ, అంటే ఆ పర్సనల్ వ్యతిరేకత, మోడీ ఫెయిల్ అవ్వాలి, మోడీని ఎట్లా కట్టడి చేయాలి అన్న ఆలోచన అయితే ఈ రోజు కొత్తదేమీ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. దానికి ఈవెన్ విదేశాల్లో, అంటే మన భారతదేశంలో మనం ఎన్నో కొట్లాడుకుంటాము, ఇదంతా వదిలేయండి, కానీ విదేశాలలో కూడా ఆ ప్రభుత్వాలని కానీ, అక్కడ ఎన్జిఓస్ని కానీ, అక్కడ యూనివర్సిటీస్ని కానీ, వీటన్నిటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి భారతదేశం యొక్క ఇది ఏమైపోయినా పోనీయండి, గౌరవం ఏమైనా పోనీయండి, కానీ మనకు కావలసిన పని చేసుకోవడం, అదేంటంటే మోడీని తక్కువ చేసి చూపించగలగడము, మోడీని కష్టాల్లో పెట్టగలగడము అనేది మనకు ఇంపార్టెంట్ అన్నది మనం 10-15 ఏళ్ల క్రితమే చూసాం. అదేమి ఈరోజు కొత్త విషయం ఏమి కాదు. అది ఒక కారణం. అయితే ఇంకొక రెండోది నేను చెప్తానండి, 2-3 విషయాలు ఉన్నాయి. ఈరోజు మనకు మొట్టమొదటిసారి ప్రపంచంలో ఇప్పుడు పాండమిక్ వచ్చింది, అసలు వ్యాక్సిన్ తయారవ్వాలంటేనే 3-4 సంవత్సరాలు పడుతుంది ఎటువంటి దీనికైనా కూడా. అయితే ట్రయల్స్ అన్నిటినీ ఇది చేసి, కంప్రెస్ చేసి, మొత్తం స్పీడప్ చేసి ప్రపంచం మొత్తంలో 1 సంవత్సరం లోపలనే వ్యాక్సిన్స్ కొన్ని ఆమోదం పొందాయి. ఆ మొదటి రౌండ్లలోనే పొందిన వ్యాక్సిన్ ఇండియాలోనే పూర్తిగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగి, అంటే పూర్తిగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అంటే పేటెంట్స్ మనవే ఉండి ఒక వ్యాక్సిన్ రావడం అనేది, నేను అంతకుముందు ఏమైనా వచ్చుంటే నాకైతే తెలియదండి, కానీ ఏ పోలియోకో, హెపటైటిస్ బికో, ఇంకేదైనాకో రుబెల్లా అని ఇట్లాంటివన్నీ ఉంటాయి, మంప్స్ అని, ఇట్లాంటి అన్నిటికీ వ్యాక్సిన్లు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఒక 10 వ్యాక్సిన్ల దాకా వేస్తాం మనం. అవన్నీ ఏది కూడా ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్ అయిపోయి మనమే ఇది కనుగొన్న వ్యాక్సిన్లు లేవు. ఈరోజు ఆ మొట్టమొదటి సంవత్సరంలోనే ప్రపంచంతో పోటీపడి మిగిలిన వాళ్ళు మేబీ ఒక 2 నెలలు ముందు ఉండొచ్చు, 2 నెలలు వెనకాల ఉండొచ్చు మనము, కానీ ఆ 1 సంవత్సరం లోపే కోవాక్సిన్ అనేది పూర్తిగా భారత్ బయోటెక్ నుంచి వచ్చింది. అంటే టోటల్గా 100% ఇండియా ఇన్వెంటెడ్ వ్యాక్సిన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్. సో ఇది మన దేశంలో జరిగిన మార్పుకి సంకేతం ఒకటి. మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామో, లేకపోతే ఎంత ఇదిగా పోటీ పడగలిగి అమెరికా తోటి, బ్రిటన్ తోటి, లేకపోతే వెస్టర్న్ యూరోప్ తోటి పోటీ పడగలిగి మనం కూడా వ్యాక్సిన్స్లో ఎంత ముందుకెళ్ళాము అనే దానికి ఇది ఒక నిదర్శనం అండి. రెండో విషయం ఏంటంటే, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వ్యాక్సిన్స్. మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వెన్షన్కి మధ్యలో తేడా ఉంది. అంటే ఇప్పుడు ఏ బ్రిటిష్ వాడో, ఏ అమెరికన్ కంపెనీయో వ్యాక్సిన్ని కనుగొంటే దాన్ని లైసెన్సింగ్ తీసుకుని మనము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం. ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు, ఐఫోన్లు ఉంటాయి, చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు, కాకపోతే ఐఫోన్ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా యాపిల్ కంపెనీది, అది అమెరికన్ కంపెనీది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం చైనాలో జరుగుతుంది. అట్లాగే ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్స్ అన్నిటి మ్యానుఫ్యాక్చరింగ్, డ్రగ్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఒక పెద్ద ఇదండి, లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్.
అయితే దానివల్ల ఇంకొక విషయం ఉంది, మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని ఓన్లీ కేవలం ఇండియాకే వాడుకోము కదా, ప్రపంచ దేశాలు ఎన్నో వాటికి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేసేది అంతకుముందు ఎయిడ్స్ డ్రగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆఫ్రికాలో ప్రజలు పిట్టల్లాగా చనిపోతున్నారు ఎయిడ్స్లో. ఒక్కొక్క డోసు ఎన్నో వేలో, పదుల వేలో, లక్షల్లో ఉన్న డోసులని ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేస్తే వందల్లోకి వేలల్లోకి తీసుకొచ్చేసింది అనమాట ఈచ్ డోస్ని. అప్పుడు ఎవరు నష్టపోతారు? ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న ఫార్మసిటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతాయి. ఈ రోజు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నాం చూసారా, ఈ ముడి సరుకులు ఏవైతే కోవిడ్ వ్యాక్సిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ముడి సరుకులు ఏవైతే ఆంక్షలు లేకుండా ఇండియాకి అమ్మడానికి వీలు కల్పించినట్లయితే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎక్కువ. సో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ప్రపంచం మొత్తానికి ఇప్పటికీ 80 దేశాలకు మనం పంపించామండి వ్యాక్సిన్స్. ప్రపంచం మొత్తానికి మనం వ్యాక్సిన్స్ పంపించగలిగితే అప్పుడు మరి మనమేమో చీప్గా పంపిస్తాము, మనమేమో వాళ్ళ ముడి సరుకులు తీసుకొని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్. మీరు చూడండి, ఇది 1947 క్రితం కంటే ముందు కొలోనియలిజం అంటే ఏంటి అంటే, మన దగ్గర నుంచి కాటన్ తీసుకుపోయి బ్రిటన్లో బట్టలు తయారు చేసి అదే కాటన్ ద్వారా తయారైన బట్టల్ని 10 రెట్లు ఎక్కువకి ఆ బట్టల్ని ఇండియాలో అమ్మడం, అది కొలోనియలిజం అంటే. ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఇది చూసారా, ముడి సరుకులు అమెరికా నుంచి వచ్చి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్తుంది. సో పూర్తిగా ఉల్టా అయిపోతుంది సిచ్యువేషన్. మరి అట్లాంటిది ఆపాలంటే ఏం చేయాలి? ఎక్కడైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి ఏవైనా ఒకటి చిన్నవి ఏదైనా వాళ్ళ దగ్గర లేనివి ఏమైనా ఉంటే, మన దగ్గర మాత్రమే ఉంటే అవి బ్లాక్ చేసామనుకోండి, ప్రపంచ జనాభా చనిపోవచ్చు, వాళ్ళకి వ్యాక్సిన్ తొందరగా రాకపోవచ్చు, కానీ మన లాభాలు మాత్రము కాపాడుకోవాలి కదా అన్నది ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఒకటి పర్సనల్గా వీరిని హత్య చేసే ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొకటి మూడోది ఉందండి. ఈ అనుమానం నాకు కొంచెం ముందే ఎలక్షన్స్ ముందు నుంచి ఉండేది. కమలా హ్యారిస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, భారత సంతతికి చెందినవారు, రైట్? కానీ ఆమె అంతకుముందు ఎప్పుడు భారత సంతతి తన దీని గురించి ఎప్పుడు మాట్లాడిన వారు కాదు. ఎలక్షన్స్ మూమెంట్ లో మన భారతీయులు ఉంటారు కదా, భారతీయులు అంటే పిఐఓస్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, భారత సంతతి ఉన్న అమెరికన్ సిటిజన్స్, వాళ్ళ ఓట్ల కోసము ఆమె దోషాలు వేయడము, లేకపోతే తినడము, ఇడ్లీల గురించి మాట్లాడడం, ఇదంతా చేశారు. కాకపోతే మీరు ఎలక్షన్స్ ముందే ఆమె ఆర్టికల్ 370 మీద టోటల్లీ యాంటీ ఇండియా స్టాండ్స్ తీసుకున్నారు. అవును. సో అది ఎందుకు అనంటే, మీకు లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ అక్కడ లెఫ్ట్, ఈ రోజు న్యూయార్క్ టైమ్సే చూస్తున్నారు, మనోళ్ళు రాసి పంపించినంత మాత్రాన మనం పబ్లిష్ చేయాల్సిన అవసరం లేకుండింది. కానీ మెయిన్ పేజ్లో మెయిన్ ఫోటో వేసి ఒక పైశాచిక ఆనందం పొందేటటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టు సేమ్ థింగ్ ఇది కూడా. ఇక్కడ ఏంటి అంటే, మేము ఎన్నో విషయాల్లో ఇండియాలో మా మాట చలామణి అవ్వకపోతే, ఇగో చూసావా, మిమ్మల్ని ఇరకాటంలో పెట్టగలిగే పనులు మేము చెయ్యగలము అన్న ఒక సందేశం పంపించడానికి అన్న టైప్లో చేస్తున్నారు. లేకపోతే ఒక కమలా హ్యారిస్ ఉన్నప్పుడు, మన భారత సంతతికి చెందిన మనిషి, సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ యుఎస్ పాలిటిక్స్ ఉన్నప్పుడు, అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు రాకూడదండి ఇండియాకి. ఎందుకంటే మన వాళ్ళు మన దేశము అన్న, అంటే ఏదైతే మా తాతలు అక్కడి నుంచే ఉన్నారు అని అనుకున్న ఫీలింగ్ ఉన్నప్పుడు మనకు చాలా ఫేవరబుల్గా ఉండాలి. కాకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు పాలిటిక్స్ని, ఇండియన్ పాలిటిక్స్లో మేము ఇన్వాల్వ్డ్, ఎందుకంటే మా దేశం కాబట్టి, మా పూర్వీకుల దేశం కాబట్టి. కాకపోతే మేము అమెరికాలో ఉన్న వాళ్ళం, మేము పెద్దోళ్ళము, మేము చెప్పినట్టు వినాలి ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు. కాకపోతే అంతకుముందు బాగానే నడిచేది. ఇప్పుడు మేబీ కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇంకొకరు వీక్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అమెరికా చెప్పినట్లు, లేకపోతే ఇంకొకరు చెప్పినట్లు నడవగలిగేదేమో. కానీ ఈ రోజు ఉన్నది భారతీయ జనతా పార్టీ, అక్కడ మోడీ గారు, ఆయనను అంత ఈజీగా కంట్రోల్ చేయగలిగే సిచ్యువేషన్లో లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఒక మెసేజ్ పంపించడానికి చేస్తున్న ప్రయత్నం లాగా, మీరు ఇప్పటికే మేము ఇంగ్రీడియంట్స్ అంటే ముడి సరుకులు పంపించడం బంద్ చేశాము, నువ్వు ఇంకా దారిలోకి రాలేదు, మేము ప్రపంచం మొత్తంలోనే అసలు నువ్వు చేయబట్టే ఇది నాశనం అవుతుంది. ఎందుకంటే అది క్లియర్గా ఉంది, టార్గెట్ ఈజ్ నాట్ ఇండియా. ఏ అమెరికన్ కూడా ఇండియాని టార్గెట్ చేయాలనుకోండి, ఒక భారతీయుల్ని, ఒక అమెరికన్ వాసి ఎవరు కూడా మనం నష్టపోతుంటే, మనము బాధపడుతుంటే ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ప్రభుత్వాల మధ్యలో కొంతమంది క్రిటికల్ పీపుల్, నేను చెప్పాను కదా ఇంతకుముందు, దేశం ఏమైనా కానివ్వండి, ప్రజలకు ఏమైనా నష్టం కానివ్వండి, ప్రపంచానికి ఏమైనా కానివ్వండి, మన ప్రాఫిట్స్, మన పొలిటికల్ గోల్స్, మన పర్సనల్ కక్షలు, మన సుపీరియారిటీ ప్రూవ్ చేసుకోవడము,
ఇట్లాంటివి కొంతమంది సీరియస్ హయ్యర్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇగో జరుగుతున్న పరిణామాలే ఇవన్నీ. ఓకే, సో మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చా డైరెక్ట్ ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారము ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని చెప్పడానికి లేదు, మనం మొత్తంగా అధిగమించామని చెప్పడానికి లేదు, కానీ టార్గెట్ ఇంకొక విషయం ఉందండి, ఇంకొక విషయం చెప్తాను నేను. చెప్పండి. మీరు భారతీయులు మీరు ఏం చేశారు అంటే, అమెరికా మేమేమో అంటే నేను ఊరికే చెప్తున్నాను, పారాఫ్రేజ్ చేస్తున్నాను ఊరికే, మేము అమెరికన్స్ వరల్డ్ నెంబర్ 1 కంట్రీ అండి, మేము వెస్టర్న్ సివిలైజేషన్, మేము అడ్వాన్స్డ్ కంట్రీస్ అండి. కానీ మీరు ఏం చేశారు అంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు మీరు ఫస్ట్ వేవ్లో మీరు ఏం చేశారు అంటే, మీ దగ్గర చావులు తక్కువ ఉంటాయి, మీ దగ్గర కేసులు తక్కువ ఉంటాయి, మేమందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అసలు పిట్టర్లాగా రాలిపోతారు మీరు అని చెప్పేసి, ఇన్ని కోట్ల మంది ఇదవుతారు, ఇన్ఫెక్ట్ అవుతారు, అన్ని లక్షల మంది చనిపోతారు అని చెప్పి మేము రాస్తే చావరా? ఎవరి పర్స్పెక్టివ్ చెప్తున్నారు మీరు? అంటే వెస్టర్న్ దేశాలది మీరు మమ్మల్ని ఏం చూపించారండి? మీరు ఒక బ్రిటన్ని, ఒక స్పెయిన్ని, ఒక ఇటలీని, ఒక అమెరికాని ఏ విధంగా చూపించారు? మీరు మాకంటే 4 రెట్లు చావాలి మీరు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న మీరు డెవలపింగ్ నేషన్, మీరు చాలా తక్కువ దేశం అంటే చెప్తున్నాను. మీరు హైరార్కీలో మేము సుపీరియర్ పీపుల్ కదా, మీరు ఇన్ఫీరియర్. అట్లాంటి వాళ్ళు మీరు ఏం చేశారంటే ఆల్మోస్ట్ మీరు ఏం చేయలేదు, మమ్మల్ని గేలి చేసే ప్రయత్నం ఏం చేయలేదు. కానీ ప్రపంచం మొత్తం ఏం చెప్పింది, చూసావా అమెరికాలో ఇంతమంది చచ్చిపోయారు, యూకేలో అంతమంది పోయారు, ఇటలీలో ఇంత దారుణంగా ఉంది. కానీ డెవలప్ అవుతున్న ఇండియా మాత్రము దానికి 4 రెట్లు అవ్వాల్సింది 4 రెట్లు తక్కువ అయింది. అంటే ఇప్పుడు అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది చూసారా, ఎస్టాబ్లిష్మెంట్ మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి క్రిటిసిజం అయిపోయింది. మనం కామ్గా ఉన్నా కూడా అదేమైందంటే, మరి ఇండియాలో అంత తక్కువ మంది అయ్యారు, వాళ్ళు అంత దరిద్రమైన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని మనతో కంపేర్ చేస్తే, అయినా కానీ అక్కడ తక్కువ అయింది కదా. ఆ సుపీరియారిటీని మీరు ఇన్సల్ట్ చేశారండి. ఓకే, అది 4వ కారణం అని నేను అంటాను. అందుకే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ నైనా అట్లీస్ట్ యూటిలైజ్ చేసి అట్లీస్ట్ ఇందులోనైనా కానీ వాళ్ళు కూడా ఎక్కువ చనిపోయి ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యి అతలాకుతలం అయిపోయినట్టుగా కనిపిస్తే ఓకే, మా ఈగోస్ సాటిస్ఫై అవుతాయి. ఓకే, అది నేను ఇగో వీళ్ళందరూ మన మీద ఏదో ఒక రకమైన ఇది చేయడానికి అని చెప్పి ఏదో చేస్తున్నారు అని చెప్పి అంతగా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా భారతదేశము ఒక 70 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల్లోనో 30 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల్లోనో ఈరోజు మనం లేము. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము, లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయ్యాము వ్యాక్సిన్స్కి. కోవాక్సిన్ మనమే తయారు చేసుకోగలిగాము. అండ్ దానికి ముడి సరుకుల మీద అమెరికా మీద కూడా అమెరికా కానీ ఇతర దేశాల మీద కానీ ఎటువంటి ఆధారం లేకుండా చేసుకోగలిగాము. మొత్తం A to Z మనమే తయారు చేసుకునే అన్ని వస్తువులు ఇక్కడనే సమీకరించుకుని, అన్ని ముడి సరుకులు ఇక్కడనే సమీకరించుకుని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగే కెపాసిటీని ఏర్పరచుకున్నాము. ఇవన్నీ అయ్యాయి చేయబట్టి అదే ఇంకొకటి ఏంటి అంటే, అదే విషయంలో మనము అమెరికాకి అంతకుముందు మనం ఎలా రెస్పాండ్ అయ్యాము మీరు చూస్తూనే ఉన్నారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ కావాలన్నప్పుడే కానీ ఇంకో విషయంలోనే కానీ, అప్పుడు ట్రంప్ గారు ఉన్నప్పుడు ఈవెన్ నిన్ననే ఒక ట్వీట్ కూడా చూస్తుండే, అంటే పాత రిపోర్ట్స్ ఎవరో పబ్లిష్ చేశారు, అక్కడ అవసరం ఉన్నప్పుడు కూడా మనకు వెంటిలేటర్లు పంపించారు. వందల కొద్ది వెంటిలేటర్లు మనకు అవసరం ఉన్నాయని చెప్పేసి సైన్ ఆఫ్ గుడ్ విల్ అన్న టైప్లో అమెరికా మనకు పంపించింది. అదే కాకుండా ఈరోజు మనం 80 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసామండి. మీరు ఆలోచించండి, మీరు ఏ సిరియానో లేకపోతే ఏ మాల్దీవ్సో లేకపోతే ఏ ట్రినిడాడ్ టొబాగో లాంటి దేశాల్లో వాళ్ళకి వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగే కాదు కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వదిలేయండి, అసలు మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ప్లాంట్లే లేని దేశాల్లో వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న నాయకత్వాలు, అట్లాంటి వాళ్ళకి మనము వాళ్ళ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వాళ్ళ డాక్టర్లకి మనం ఇక్కడి నుంచి డోసులు పంపించాము. సో ప్రపంచ దేశాలు మనం ఇప్పుడు ఏవైతే కొన్ని దేశాలు అనుకుంటున్నామో, ఎన్నో దేశాలు మనం బాగుండాలి, మనం బాగుంటే వాళ్ళు కూడా బాగుంటారు అన్న అభిప్రాయానికి కూడా వచ్చారు ఎంతోమంది. సో ఈ వరల్డ్ ఒపీనియన్ కొంచెం మన సైడ్ రావడమును, అండ్ ఉన్నది కాస్త మోడీ గారు లాంటి ఒక నాయకులు అవడము, నిన్న పర్యవసానం ఏం జరిగిందంటే, నిన్ననే మేము ఈ ఆంక్షలు కొంచెం సడలిస్తాము అని చెప్పేసి వారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, దాని తర్వాత వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇద్దరు అనౌన్స్ చేశారు.
సో ఎంతసేపు ఉన్నా కానీ స్క్రూ టైట్ చేద్దాము అన్న ఆలోచన ఉండొచ్చు, కానీ విపరీతంగా టైట్ చేయగలిగే పొజిషన్లో ఈవెన్ అమెరికా కూడా లేదు. అమెరికా తోటి కూడా మనకు కూడా చాలా, అమెరికాకు కూడా మనతోటి చాలా పనులు ఉన్నాయి. అది మనమంతా వీక్ గా లేము ఈరోజు. కిషోర్ పోరెడ్డి గారు, బేసికలీ దీన్ని ట్రాజెడీ పోర్న్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక విషాదపు పరిస్థితుల్ని పైశాచిక ఆనందంతో దాన్ని వినియోగించుకోవాలనే శక్తులు ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే నాకు మీరు చెప్తే దీని మీద కొంచెం అథెంటిసిటీ వస్తుంది అనిపిస్తుంది. బికాస్ 70 సంవత్సరాలలో భారతదేశం అంటే భారతదేశం అనే ఒక మాట వచ్చిందని అంటే ప్రపంచ దేశాలు చూస్తున్న కోణం వేరు. థర్డ్ వరల్డ్ కంట్రీ, అక్కడ ఏదో పాములను ఆడించుకునే వాళ్ళు, వీళ్ళకి నాగరికత తెలియదు, వీళ్ళకి టెక్నాలజీ లేదు, వీళ్ళకి అసలు మనుషుల ప్రాణాలు అవలీలుగా అట్లా పోతూ ఉంటాయి, పెద్దగా వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది జనరల్ గా ఏ వెస్టర్న్ మీడియా అవుట్లెట్ చూసినా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ట్రాజెడీ పోర్న్ లో ఒక దగ్గర నేను చదువుతూ ఉన్నాను. బేసికల్లీ ఇప్పుడు మీరు యుఎస్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇందాక మీరు నంబర్స్ చెప్తున్నారు కాబట్టి, లాస్ట్ కోవిడ్ స్టార్ట్ అయిన టైంలో మనం లాస్ట్ ఇయర్ చూస్తే న్యూయార్క్ లాంటి సిటీలో సామూహిక ఖననాలు చేసిన సందర్భం, అసలు మొత్తం అందరినీ వందలాది మందిని పూడ్చిపెడుతున్న సందర్భం, అంటే చనిపోయిన వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి. ఈ రోజు దాని గురించి మాట్లాడని వ్యక్తులు ఈ రోజు భారతదేశంలో శ్మశాన వాటికల ముందు పిక్చర్లు తీసుకోవడానికి కోసం ఎదురు చూస్తున్నమాట వాస్తవమా కాదా? ఈ రెండు పరిణామాలు ఎట్లా చూడాలి? నిజమేనండి. అంటే ఇది చాలా అంటే జుగుప్సాకరంగా అని అంటారు చూసారా, ఆ టైప్ లో ఉంటది. చాలా ఏహ్యమైన బిహేవియర్ అన్న టైప్ లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెప్పిన ఏవైతే ఆర్టికల్సే కానివ్వండి, ఏవైతే ఫోటోలు కానివ్వండి, లేకపోతే వీడియోలే కానివ్వండి, అవన్నీ తీసింది రాసింది మన భారతీయ పత్రికారులే. కాబట్టి అది ఒక అంశం. సో మీరు ఇంతకుముందు అన్నారు కదా, మరి దీనికి సంబంధం ఏంటి? మనోళ్ళే కదా రాసింది, మనోళ్ళే తీసింది కదా. సరే, వారి బిహేవియర్, ప్రవర్తన ఎంత జుగుప్సాకరంగా ఉన్నా కూడా మనము వెస్ట్ కి ఇండియాది కంపారిజన్ అని చెప్పి మాట్లాడదాం అనుకున్నప్పుడు ఇది సందర్భం ఏంటి అని అంటే, ఎలా లింక్ అవుతోంది అంటే, సరే వీళ్ళు రాశారు, వీళ్ళు పంపించారండి. న్యూయార్క్ టైమ్స్ ఇక కన్సిడర్డ్ టు బి దిస్ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ అమెరికన్ జర్నలిజం అనుకోవచ్చు ఒక విధంగా. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ న్యూస్ పేపర్స్, బాగా ఇది ఉంటుంది. సో అట్లాంటి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్లో, అంటే ఫస్ట్ పేజ్లో, అబౌవ్ ది ఫోల్డ్ అంటారు, ఇంత పెద్దగా ఒక శ్మశాన వాటికలో చితులు కాలుతున్న వాటిని ఒక పెద్ద ఫోటోని తీసి వారు అది మెయిన్ హెడ్లైన్ గా ప్రచురించడం జరిగింది. ఏ రోజు ప్రచురించారు? ఏ రోజైతే మన దగ్గర 10 లక్షల్లో 12 మంది చనిపోతున్నారు, అమెరికాలో 10 లక్షల్లో 15 మంది చనిపోతున్నారు. అంటే మన దగ్గర చనిపోతున్న శాతం కన్నా అమెరికాలో చనిపోతున్న వారి శాతం ఎక్కువ ఉంది ఈ రోజు కూడా. అంతకుముందు ఎప్పుడో జరిగింది వదిలేయండి, కానీ ఈ రోజు కూడా, గత వారం రోజుల్లో కూడా, మనం ఇంతకుముందే డేటా చూసాము, గత వారం రోజుల్లో కూడా అమెరికాలో భారతదేశంలో అవుతున్న చావుల కన్నా, అంటే జనాభా లెక్కల్ని బట్టి చూస్తే, జనాభా ప్రాతిపదిక చూస్తే యావరేజ్ అంటే ఒక 10 లక్షల మందిలో ఎంతమంది చనిపోతున్నారు, 1,00,000 మందిలో ఎంతమంది చనిపోతున్నారు, 100 మందిలో ఎంతమంది చనిపోతున్నారు అన్న లెక్కలు తీస్తే అమెరికాలో ఎక్కువ మంది చనిపోయారు గత వారం రోజుల్లో. అయినా కానీ దాన్ని ఎప్పుడు ఆ విధంగా హైలైట్ చేయలేదు. కరెక్ట్. కాకపోతే ఇండియన్స్ పంపించుండొచ్చు గాక, కాకపోతే అమెరికన్స్ నార్మల్లీ ఏమంటారంటే అండి, ఇప్పుడు ఇరాక్ వార్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ వార్ అయింది, అప్పుడు చనిపోయిన సోల్జర్స్ ఉంటారు. ఆ చనిపోయిన సోల్జర్స్వి కూడా వాళ్ళు ఫోటోలు తీయనీయకపోయేది. వాళ్ళని అందరిలో శవపేటికల్లో పెట్టి అమెరికాకి తీసుకొచ్చినప్పుడు కూడా ఆ ఫోటోలు తీసి వైడ్గా పబ్లిసైజ్ చేయకపోయేవాళ్ళు. మొన్న కోవిడ్ కేసెస్ లో కూడా అక్కడ మనకంటే ఈ రోజు వరకు కూడా మన దగ్గర ఎంతమంది చనిపోయారు? 2 లక్షల కన్నా తక్కువ మంది చనిపోయారండి గత సంవత్సరంలో. 2 లక్షల కన్నా తక్కువ మంది చనిపోయారు. అమెరికాలో ఇప్పటికీ దాదాపు 6 లక్షల మంది చనిపోయారు. అంటే మనకన్నా 3 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు. మనకన్నా 4 రెట్లు తక్కువ జనాభా ఉన్న దేశంలో మనకన్నా 3 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు. అంటే మన దగ్గర ఒకరు చనిపోయిన దగ్గర ఒక 100 మందిలో, అంటే 10 లక్షల మందిలో ఒకరు చనిపోతే వాళ్ళ దగ్గర 12 మంది చనిపోయారు అని అనుకోవచ్చు. 12 రెట్లు ఎక్కువ ఉంది, రైట్?
కానీ ఎన్నడూ కూడా అట్లాంటి వాటిని మన ఇండియన్ న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే ఇంకెక్కడి అమెరికన్ న్యూస్ పేపర్స్ వదిలేయండి, పోనీ మన ఇండియన్ న్యూస్ పేపర్స్ అయినా కానీ ఒక వేల మంది శవాలే కానీ లేకపోతే శవపైటికలే కానీ లేకపోతే చితులే కానీ మెయిన్ హెడ్డింగ్ లో పబ్లిష్ చేసి ఇక అమెరికా నాశనం అయిపోయింది, అమెరికా నెంబర్ 1 ఇంది ప్రపంచం ఉన్న దేశం అసలు తట్టుకోలేకపోతుంది అన్న విధంగా ఎవరు చిత్రీకరించి అందులో నుంచి ఒక పైశాచిక ఆనందాన్ని పొందాలని ఎవరు ప్రయత్నించారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కిషోర్ గారు. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండి ఉంటే ఒక ఎన్ఆర్ఐ మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండి ఈ విషయాన్నే ఆమె ప్రస్తావిస్తూ ఒక వీడియో చేసింది. అంటే అమెరికాలో దారుణమైన పరిస్థితి ఉంది, ఇక్కడ ఏం బతుకుతున్నామో ఏమో తెలియట్లేదు అని చెప్పి ఒక వీడియో చేస్తే అది వైరల్ అయింది. ఆమె మీద మన తెలుగువాడే కేసు పెట్టాడు అక్కడ. సో మీరు చెప్పారు కదా, మరి పత్రికలు రాయలేదు అందరూ అమెరికాలో ఉన్న పరిస్థితి గురించి. మోర్ లాయల్ దాన్ ద కింగ్ అన్నట్టు అమెరికా కంటే మన భారతీయులే అక్కడ ఉన్న వాళ్ళు అమెరికాని చాలా గొప్పగా చూపించే పరిస్థితులు ఉంటాయి. సరే, చూపించడం తప్పు అని నేను అనట్లేదు, అది న్యాచురల్ అండి, అది న్యాచురల్. ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా మోర్ లాయల్ దాన్ ది కింగ్. ఇంత హీనమైన పరిస్థితిలో, ఇంత దుర్భరమైన స్థితిలో మనం ఉన్నామన్న కోణాన్ని ప్రపంచంలో చూపించే ప్రయత్నం చేయడము కరెక్ట్ అని అనిపిస్తోంది నాకు. అంటే మనం వైరస్ అయితే రెండు ఉన్నాయండి అందులో రెండు ఉన్నాయండి, రెండు విషయాలు ఉన్నాయి. అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాము అనేది ఒక విషయం అయితే, నిజంగానే అసలు ఎంత దారుణమైన విషయంలో దాని గురించి మాట్లాడొచ్చు. మనం ఇంతసేపు అదే మాట్లాడాము. వేరే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కడ ఉన్నాము అనేది ఒక పాయింట్ అండి. సరే, ఆ విషయం పక్కకు పెడదాం. నిజంగానే అత్యంత దారుణమైన స్థితిలో మనం ఉన్నాము అనుకుందాం. మనము అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాము, హెల్ప్లెస్ అయిపోయాము, అంటే అసహాయులం అయిపోయాము. అసలు మనం ఏం చేయాలో మనకు తెలియట్లేదు, పిట్టల్లాగా రాలిపోతున్నాము అన్న పరిస్థితి ఉందనుకోండి. ఉన్నప్పుడు ఒక మనిషిగా మన రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఆ నెగిటివిటీని అంటే ఆ డేంజర్ని తీసుకుని మనము వీరికి ఎట్లా సహాయం చేయగలము అన్న విషయాన్ని మాట్లాడితే అది నిజంగానే పోనీ ఆ సందర్భంలో ఎత్తారు. నిజంగానే చూడండి, వాళ్ళంత దారుణమైన స్థితిలో ఉన్నారు. మనందరం కలిసి మనము చేశామండి. నేను ఫస్ట్ టైం పాండమిక్ లో చాలా విధాలుగా చాలా ప్రోగ్రామ్స్ లో పాల్గొని చాలా మందికి హెల్ప్ చేయడానికి, ఈవెన్ మన పోలీస్ ఆఫీసర్స్, హాస్పిటల్స్ లో ఉన్న నర్సెస్, డాక్టర్స్ కి, శానిటేషన్ వర్కర్స్ కి, ఈవెన్ పాండమిక్ మధ్యలో ఉండి లాక్డౌన్స్ ఉన్నప్పుడే 10 లక్షల విలువైనవి ఇవన్నీ వస్తువులు తీసుకెళ్లి మొత్తము మా నల్గొండ జిల్లా అంతా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా పంచి రావడం జరిగింది. అప్పుడు స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని మరి. సో మనం ఏముంటది అని అంటే, ఒకవేళ ఈ దుర్భర స్థితి ఉందనుకున్నాం, అసలు ఎప్పుడు ఎన్నడూ ఏది జరగలేదు, అసలు భారతదేశమే అందరికన్నా వర్స్ట్ ఉన్న పరిస్థితిలో ఉందనుకున్నాం. ఆ స్టోరీ చెప్తూ కాబట్టి భారతదేశానికి మనం సహాయం చెయ్యాలి, లేకపోతే అమెరికన్ పాలసీ ఇట్లా మారాలి, యూరోపియన్ పాలసీ ఇట్లా మారాలి, ఇప్పుడు అందరి దృష్టి భారతదేశానికి వచ్చి వాళ్ళు హెల్ప్ చేయాలి అన్న ఆర్గ్యుమెంట్ మనం పెట్టినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు కొంత గొప్ప. కానీ మీకు గత 2 వారాల్లో ఒక విషయము బాగా హైలైట్ అయిందండి. అదేంటంటే, ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక వ్యాక్సిన్కి, వాళ్ళది వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇంటర్మీడియరీస్ అంటారు. అంటే మనం ఫైనల్ గా వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నో ఇంగ్రీడియంట్స్ అంటాం కదా, ఎన్నో ఇవి ఉంటాయి, కెమికల్స్, బయాలజికల్ థింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా కావాలి మనకి. అది ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ముడి సరుకులు ఉంటాయి. ఆ ముడి సరుకులన్నీ బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఫిబ్రవరిలో ఎక్స్పోర్ట్ కి బ్యాన్ చేశారు. వాళ్ళ డిఫెన్స్ యాక్ట్ కింద వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు కాబట్టి ఎక్స్పోర్ట్ కి బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కి ఒక విన్నపం చేశారు. సార్, మీరు ఇది బ్యాన్ చేశారు, మరి వ్యాక్సిన్ ప్రొడక్షన్ కి ఈ ముడి సరుకులు లేకపోతే చాలా కష్టం అవుతుంది, మీరు కాస్త ఆ బ్యాన్ ని సడలించి ఆ ముడి సరుకుల్ని అమెరికా నుంచి ఇండియాకి రానివ్వండి, సో దట్ మేము వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యథావిధిగా చేసుకోవడానికి వీలుంటది మాకు ఫ్యూచర్ లో కూడా. ఇప్పటికి మాకు ఇంకో 2-3 నెలల వరకు కావాల్సినంత ఉంది, కానీ దాని తర్వాత మళ్ళీ కష్టాల్లోకి వెళ్తాము అని చెప్పాను. సో ఇప్పుడు ఈ కష్టాలన్నీ ఇండియాలో ఉంది అని మనం చెప్తున్నప్పుడు మరి దాని గురించి మాట్లాడి ఉంటే, చూడండి ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్ ఒక్కటే అండి మనల్ని అందరినీ బయటపడేయగలిగేది, అవును కదా. ఇప్పుడు మనం బ్రిటన్ కూడా చూసాము, వాళ్ళు ముందు వ్యాక్సినేషన్ చేసుకున్నారు చేయబట్టి ఈ రోజుకి 10 లక్షల్లో 2 మాత్రమే చనిపోతున్నారు.
సో మనందరికీ తెలిసిన విషయమే. ఈ మహమ్మారి నుంచి మనం బయటికి ఎట్లా వస్తామంటే ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సినేషన్ అయిపోతే మనం బయటపడ్డట్టే అన్న ధైర్యం ఒకటి అందరికీ తెలిసిందే విషయం. మరి దానికి అడ్డంకి అవుతున్న పాలసీ ఏదైతే ఉందో అమెరికన్ పాలసీ, అదే న్యూయార్క్ టైమ్సే కానీ, అదే వాషింగ్టన్ పోస్టే కానీ, అదే మన ఇండియా నుంచి ఆర్టికల్ రాసి పంపించిన మేధావి వర్గమే కానీ, పాత్రికేయులే కానీ ఒక్కసారి కూడా దాని గురించి అసలు మాట్లాడిన విషయం కానీ, అంతెందుకు ఈ పాత్రికేయులే కాదండి, ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మొన్న ఒక ట్వీట్ చేశారు, చూసారా మనం చాలా తక్కువ ఇది చేస్తున్నాము, వ్యాక్సినేషన్ జరిగింది పర్సంటేజ్ లో అని చెప్పేసి పర్సంటేజ్ లో మాట్లాడుతూ చాలా తక్కువ జరిగింది అని చెప్పి మాట్లాడారు. కానీ ఏ ఒక్క రోజు కూడా అమెరికన్ గవర్నమెంట్ ఇట్లా ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో మనకు వ్యాక్సినేషన్ కి కావాల్సిన విషయము మా దగ్గర చాలా తక్కువ జరిగిందండి అంటే నిష్పత్తిలో అయినా కానీ మాట్లాడితే కూడా సరే మాట్లాడాడు, మా దగ్గర చాలా తక్కువ జరిగింది కాబట్టి మేము ఇంకా చాలా మందిని వ్యాక్సినేషన్ చేసుకునేది ఉంది, మీరు ముడి సరుకులు అట్లా బంద్ చేస్తే కష్టం అవుతుంది అన్న విషయం కూడా మాట్లాడి ఉండుంటే నిజంగానే వాళ్ళు ఇవన్నీ మాట్లాడేది అరే కొంచెము మానవతా దృక్పథంలో మాట్లాడుతున్నారు అని అనుకునే వాళ్ళం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అసలు ఈ విషయం గురించి అసలు మాట్లాడలేదు. మిగిలిన వాళ్ళంతా మాట్లాడుతున్నారు, ఈవెన్ చాలా మంది మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న ఇండియన్స్ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, వేరే దేశస్తులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎన్నో దేశాలకి మనము వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేశాము, వాళ్ళ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ కి ముందు డోసులు ఇవ్వడానికని మనము ఎక్స్పోర్ట్ చేశాము. సో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఇది అన్యాయము అమెరికా నుంచి జరగడం అని. మరి అదే అమెరికన్ న్యూస్ పేపర్స్ వీళ్ళు ఇంతమంది చస్తున్నారు అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి వీళ్ళు ఇండియా నాశనం అయిపోయింది లేకపోతే అంటే ఇండియా పూర్తిగా విఫలమైపోయింది అన్న హెడ్లైన్స్ పెడుతూ మరి ఆ బాధ కనపడట్లేదా అండి వాళ్ళకి? ఓ 4 లైన్లు అసలు ఇంత పరిస్థితుల్లో ఉంది చేయబట్టి మన ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి ఇది చేస్తోంది, మనం సడలించాలి అని చెప్పి దాని మీద హెడ్లైన్లు పెట్టుంటే బాగుండేది. కరెక్ట్, కానీ అది కాదు. వ్యాక్సినేషన్ లో సార్ ఇందాక రాహుల్ గాంధీని మీరు కోట్ చేశారు, సో నేను ఒక నంబర్ చెప్తున్నాను. యాక్చువల్లీ నిజంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చిన డేటా ప్రకారం మన భారతదేశంలో ఫస్ట్ డోసే లెక్కేసుకుంటే కనుక టోటల్ డోసెస్ 14 కోట్ల వరకు మనం ఇచ్చాము. ఫస్ట్ డోస్ వేసుకుంటే 11,92,00,000 వ్యాక్సినేషన్ మన దగ్గర జరిగింది సార్. 11,92,00,000 ఆల్మోస్ట్ 12 కోట్లు. వేరాజ్ అమెరికాలో ఫస్ట్ డోసు 13,86,00,000 సార్. సో 2 కోట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది ఫస్ట్ డోస్ మనం లెక్కేసుకుంటే. మనం పర్సెంటేజ్ ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ కో వీళ్ళందరూ కూడా వాళ్ళకు కన్విన్సింగ్ గా ఉన్న నెంబర్స్ మాట్లాడతారు, ఇక్కడేమో పర్సెంటేజ్ తీసుకుంటారు. డెత్స్ విషయంలో మాత్రం డెత్ ఎన్ని మరణాలు అనేది తీసుకుంటారు, అక్కడ పర్సెంటేజ్ ఉండదు, పర్ మిలియన్ పాపులేషన్ డెత్ రేట్ అనేది చూపించారు. ఇక్కడ మాత్రం మిలియన్, ఇప్పుడు మన దగ్గర ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం మనం తక్కువ పర్సెంటేజ్ అని చెప్తున్నారు. ఒక విషయంలోనేమో నిష్పత్తి తీసుకుంటాము, ఇంకొక విషయంలోనేమో ఎగ్జాక్ట్ నెంబర్స్ తీసుకుంటాం, అబ్సల్యూట్ నెంబర్స్ అంటాం, అవి తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాము ఈ రెండింటిని అంటే ఏ విధంగా నిర్ణయిస్తాము మనము అంటే అంటే మన ఆపోజిషన్ ఏ విధంగా నిర్ణయిస్తుంది అంటే ఆపోజిషన్ అని కాదండి, అంటే చెప్తున్నాను ఎవరైనా రాసిన ఏదైతే భారతదేశాన్ని మరీ నెగిటివ్ గా చూపించగలదో, ఇక్కడ నిష్పత్తి నెగిటివ్ గా చూపిస్తే నిష్పత్తి తీసుకుంటాము, అబ్సల్యూట్ నెంబర్స్ నెగిటివ్ గా చూపిస్తే అబ్సల్యూట్ నెంబర్స్ తీసుకుంటాం, అన్న విధంగా పోతుంది, అది తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతోంది అన్న విషయానికి వస్తే ఇప్పుడు మనమే చూసాము వేరే దేశాలతో పోలిస్తే మనం ఇప్పటికీ కూడా బెటర్ పర్ఫార్మింగ్ దెన్ అదర్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంతమంది చనిపోతున్నాము, మన ఉన్న జనాభాకి నిష్పత్తిగా తీసుకుంటే మనం ఎంతమంది చనిపోతున్నాము, ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నాము అన్న దాంట్లో ఇప్పటికి కూడా బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నాం మనం చాలా దేశాల కన్నా. అందులో కొన్ని అభివృద్ధి చెందిన దేశాల కన్నా కూడా, ఇటలీ, గ్రీస్, స్పెయిన్ ఇలాంటి దేశాల కన్నా కూడా. అయినా కూడా సరే అదంతా బాగానే ఉందండి, అంటే క్రిటిసైజ్ చెయ్యొచ్చు, చెయ్యకూడదు అనేది లేనే లేదు, చెయ్యాలి, మనం కూడా చెయ్యాలి, అందరూ చెయ్యాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఉట్టిగా మనం అనుకోవడానికి ఉట్టిగా మోడీ గారు ఒక పర్సన్ ఇదంతా కాదు. గవర్నమెంట్ లో పైనుంచి కింది వరకు బ్యూరోక్రసీ దగ్గర నుంచి పైనుంచి ఎన్నో శాఖలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి. మనం అవన్నీ కూడా హైలైట్ చెయ్యాలి, క్రిటిసైజ్ చెయ్యాలి. చేసినప్పుడే ఆ పెద్ద మెషిన్ ఏదైతే ఉందో, లక్షల మంది పనిచేసే ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి కదులుతాయి.
లేకపోతే వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు అసలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి బయట అనేది. సో అది చెయ్యాలి. కానీ మనం చేసేది ఎట్లా ఉండాలి అంటే, ఎస్పెషల్లీ నాయకులమైనప్పుడు, పాత్రికేయులమైనప్పుడు మనకు కొంచెం బాధ్యత ఒకటి ఉంటుంది. చేసేది ఏ విధంగా చేస్తాం మనము? సరే, ఈ క్రిటిసిజం చేస్తూనే మనం ఏ విధంగా హెల్ప్ చేయగలము, ప్రజలకి ఏ విధంగా సహాయపడగలదు ఈ విషయము. ఉట్టి క్రిటిసిజం చేయడమే కాదు, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితుల్లో అంటే విధంగా మాట్లాడుతున్నారు అందరితో. దానివల్ల అసలు ప్రాబ్లం ఏం జరిగింది అంటే, మీరు అసలు కనీవిని ఎరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, అసలు దేశమే ఇంకా అసలు నాశనం అయిపోయే పరిస్థితిలో ఉన్నాము, అసలు కుప్పగూలిపోయే పరిస్థితిలో ఉన్నాము, లేకపోతే ఎవరికి మందులు దొరకట్లేదు, ఆక్సిజన్లు దొరకట్లేదు, బెడ్లు దొరకట్లేదు, చాలా కష్టమైపోతుంది అన్న ఇది మొదలు పెట్టేసరికి ఏమైందంటే ప్రజల్లో అది ఈ రెమిడిసివిర్ అని చెప్పి ఒక మందు చెప్పారు. ఆ రెమిడిసివిర్ ఏమైందంటే, ఈ రోజు నాకు కోవిడ్ లేదు కానీ రేపు వస్తే మళ్ళీ రెమిడిసివిర్ దొరుకుతుందో లేదో అని ఈ రోజు పోయి నేను బయట బ్లాక్ మార్కెట్ లో అంటే బయట మార్కెట్ లో ఉన్న రెమిడిసివిర్ ని కొనుక్కుని వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను అన్న పరిస్థితిని చాలా మంది చేశారు. దాంతో ఏమైంది, దాంతో ఇంకా స్కేర్సిటీ, అవసరం లేని వాళ్ళు కూడా కొంటున్నప్పుడు. మొన్న నోయిడాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో చూస్తే ఐసీయూ వార్డులో 200 మంది ఎవరికైతే ఆ వార్డ్స్ లో అవసరం లేదో, బెడ్ అవసరం లేదు అంటే వారికి క్వారంటైన్ తో సరిపోతారో వాళ్ళు 200 మంది బెడ్స్ ఆక్యుపై చేస్తున్నారు. ఎందుకు? అది మానవ సహజం అండి. రేపు నిజంగానే నాకు పెరిగింది అనుకోండి, పెరిగిన రోజు సడన్ గా నాకు బెడ్ కావాలంటే దొరకదేమో. ఎందుకంటే అంతటా ఏం చెప్తున్నారు, బెడ్స్ లేవు, చాలా కష్టమైపోతుంది, రోడ్ల మీద పడి ఇదైపోతున్నాము అన్న ఇది చేసేసరికి ఏమైంది, బాగా ఉన్న వాళ్ళు కూడా ఎవరికైతే బెడ్స్ అవసరం లేదో పోయి ముందు అయితే ఒక బెడ్ రిజర్వ్ చేసుకుని, మన వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానో ఇంకొక ద్వారానో ఇది చేసో అది చేసో ఒక ముందు అయితే బెడ్ రిజర్వ్ చేసుకుని, దాంతో కొరత ఇంకా పెరుగుతోంది. సో ఈ విధంగా రన్ ఆన్ ది బ్యాంక్ అంటారు. అంటే మనందరం పోయి బ్యాంక్ ని మన డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి కానీ అరే ఆ బ్యాంక్ మునిగిపోతుందట అని చెప్పేసి మనం అందరం పోయి ఒకటే రోజు డబ్బులు తీయాలంటే వాడి దగ్గర ఉంటాయండి. మన డబ్బులు వేసింది వాడు ఇంట్రెస్ట్ ఇస్తాడు చేయబట్టి వాడు ఎవరికో అప్పు కూడా ఇవ్వాలి కదా. వాడి దగ్గర అందరం పోయి ఒకటే రోజు అడిగితే ఎంత పెద్ద బ్యాంక్ అయినా కానీ పడిపోతుంది. ఎస్బీఐ కూడా అందరికి ఇవ్వలేదు వాళ్ళ డబ్బులన్నీ. సో దాన్ని రన్ ఆన్ ది బ్యాంక్ అంటారు. సో అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి ఉన్న పరిస్థితిని 10 దారుణం చేసేసారు. అంటే ఇప్పుడు ఈ పానిక్ సిచ్యువేషన్ వల్ల, సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు లైక్ నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిగతా వాళ్ళకు అప్పటిదాకా బాగున్న వాళ్ళు కూడా వెంటనే ఇమీడియట్లీ ఇంట్లో వాళ్ళు కూడా సిమ్టమ్స్ అనేస్తారు. నాకు ఏదో గొంతు గరగరగా ఉంది, నాకు ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఆక్సిజన్ సరిపోదలేమో అనిపిస్తోంది. ఇట్లాంటి ఒక హ్యూమన్ సైకాలజీ దాంతో ఏమైపోతున్నారంటే టెస్ట్ కి వెళ్ళిపోతున్నారు. ఆ టెస్ట్ల దగ్గర విపరీతంగా ఎక్కువ మంది ఉండడం వల్ల బ్యాక్లాగ్ అయిపోతుందండి. బేసిక్ గా ఏమైందంటే నష్టం గురించి మనం మాట్లాడాలనిపిస్తుంది నాకు. బేసిక్ గా ఏమవుతుందంటే అండి, ఎప్పుడైనా మనం పానిక్ అయినప్పుడు రైట్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్లు రైట్, ఏ చిన్న ఇది వచ్చినా కానీ ముందు టెస్ట్లు చేయించుకోవాలి. ఒకసారి చేయించుకోవడమే కాదు, వారం తర్వాత వారము, వాట్ ఎవర్ ఇట్ ఇస్ రైట్. దాని తర్వాత ఏమైంది, పానిక్ వల్ల ఏమైంది, మనం వ్యాక్సినేషన్ మొదలుపెట్టి దాదాపు 2 నెలలు అయ్యింది. 45 సంవత్సరాల వాళ్ళకి కూడా దాదాపు నెల దాటిపోయింది, వాళ్ళు ఇచ్చి నెల అయినట్టుంది. కానీ మీరు ఇనిషియల్ డేస్ లో ప్రతి రాష్ట్రంలోనూ కూడా వ్యాక్సిన్ వేస్టేజ్ అని చెప్పి పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఏమైందంటే ఇనిషియల్ డేస్ లో మీరు చూస్తే అసలు వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటారు. అంటే మన దగ్గర ఇంకొకటి దౌర్భాగ్యం ఏమైందంటే, ముందు అసలు వ్యాక్సిన్లు వస్తున్నాయి అన్నప్పుడు అసలు ఈ వ్యాక్సిన్లు సరిగ్గా టెస్ట్ అవ్వలేదు, ఏదో తొందరపడిపోయి గవర్నమెంట్ ఏదో స్వార్థపు ఆలోచనలతోటి తొందరపడిపోయి ఏదో లైసెన్సింగ్ ఇచ్చేస్తోంది, అవి సేఫ్ ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. అట్లాంటి వాటిని మన భారత ప్రభుత్వం మార్కెట్లో వదులుతున్నారు. ఇదేదో మోడీ గారిది ఏయో వారి లెక్కలు వారికి ఉన్నాయి, అందువల్ల ఎవరినో హెల్ప్ చేయడానికి అనేది చేస్తున్నారు. ఇట్లాంటివి చాలా డౌట్స్ రైజ్ చేశారండి. దాంతో ఏమైంది, అందరూ హెసిటేట్ చేశారు అసలు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా. సో ఈ పానిక్ మొదలయ్యేసరికి వాళ్ళందరూ కూడా ఒకటేసారి వ్యాక్సినేషన్ సెంటర్లకు పరిగెత్తితే అక్కడ కూడా మీకు వ్యాక్సిన్ ఇప్పుడు డే టు డే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, డే టు డే సరఫరా ఉంటుంది. ఈ రోజు మనం 1000 మంది పోయి ఒకటే రోజు కావాలంటే అక్కడ 500 మందికి ఇవ్వగలిగేది రేపు రమ్మంటాడు. రేపు వచ్చేసరికి మనం 1500 మంది, మొన్నటి వరకు ఏంటి 10 మంది 20 మంది 50 మంది పోయింది. ఆ మిగిలిన 400 డోసులు ఏదైతే ఓపెన్ చేసిన వయల్స్ అయితే వేస్ట్ అయిపోయాయో
అట్లాంటిది ఈరోజు స్కేర్సిటీ మొదలైంది. సో మీకు ప్యానిక్ ఎప్పుడు స్కేర్సిటీ క్రియేట్ చేస్తుందండి. ప్యానిక్ ఎప్పుడు స్కేర్సిటీ క్రియేట్ చేస్తుంది. మీరు ఒకవేళ హోర్డ్ చేయగలిగితే, ఈవెన్ పర్సనల్ లెవెల్లో కూడా మనం ఏమైనా హోర్డింగ్ చేసుకోగలిగితే, ఈరోజు నిజంగానే చెప్తున్నాను, ఆక్సిజన్ సిలిండర్లు లేవు అన్న భయం మొదలయ్యేది. మీకు ఒక 10,000 పెడితే ఈరోజు నేను ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎవరన్నా ఇస్తామన్నారు అనుకోండి, ఈరోజు మీరు రెడీగా ఉన్నారా లేదా? ఇప్పుడు ఎందుకంటే రేపు కోవిడ్ వస్తే దొరకదేమో ఆక్సిజన్ సిలిండర్. ఈ రోజే నేను ఒక 10,000, 20,000, 50,000 మీ దగ్గర డబ్బు ఉంటే 50,000 పెట్టి ఒకటి రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటే, ఎందుకురా అంటే ఈరోజు నాకు ఉందని కాదు కోవిడ్, కానీ రేపు ఒకవేళ వస్తే అప్పుడు ఉండదేమో అని. ఇప్పుడు ఈ రోజు ఎవరికైతే అవసరం ఉందో అందులో నుంచి ఒక సిలిండర్ తగ్గిపోయింది కదా, అందులో నుంచి ఒక రెమిడిసివిర్ తగ్గిపోయింది కదా, అందులో నుంచి ఒక బెడ్ కూడా తగ్గిపోయింది కదా. కొంతమంది ఏంటంటే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కోవిడ్ పాజిటివ్ అనగానే ముందు అయితే రేపు ఏమవుతుందో తెలియదు, ముందు అయితే వెళ్ళి ఒక బెడ్ అయితే రిజర్వ్ చేసుకున్నాము. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను అదే అన్నాను కదా, 200 మందిని అసలు వాళ్ళకి అవసరం లేని వాళ్ళు బెడ్స్ ఆక్యుపై చేసి ఉంటే నోయిడాలో కలెక్టర్ వెళ్ళేసి వాళ్ళందరినీ బయటికి పంపించారు. సో అలా ఉందండి పానిక్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇది. సో ఇందులో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను అనేది, ఇప్పుడు మీరైనా నేనైనా పరిస్థితి ఏదైనా ఉండనివ్వండి, పరిస్థితి గురించి నిజాలు చెప్పాలి. కానీ దాంతోపాటు జనాలని ఈ పరిస్థితుల నుంచి మనం అంటే ఈ పరిస్థితులు ఈరోజు అయితే దాని నుంచి బయటపడడం ఎట్లా అనేది కొంచెం ధైర్యం చెప్పాలి. లేదా పోనీ ధైర్యం చెప్పకపోతే ఈ పరిస్థితులు ఇంతకంటే దరిద్రం అవ్వడానికి మనం దోహదపడేటటువంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు. అది మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా కానీ, ఏ బాధ్యతాయుతమైన ఇదే కానీ. కానీ ఈరోజు మాట్లాడే మాటలన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఈ ప్యానిక్ ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే, దాంతో ఇంకొన్ని హృదయ విదారకమైనటువంటి చావులు జరిగితే, లేకపోతే నష్టాలు కష్టాలు జరిగితే, దాన్ని మనము తీసుకుని పబ్లిసైజ్ చేయగలిగితే చేస్తే అది ఏదో మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగలిగే, ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వం అంటే మీకు తెలిసిందే నాకు తెలిసిందే, మోడీని ఇరకాటంలో పెట్టగలిగే అవకాశం వస్తే, ఎంతమంది చచ్చారు? మనం ఈ ప్యానిక్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎంతమందికి ఆక్సిజన్ లేకుండా పోయింది, ఎంతమందికి సమయానికి రెమిడిసివిర్ అందకుండా పోయింది అని అంటే, ఆ పోయి ఉండొచ్చు కాక, అదంతా కొలాటరల్ డ్యామేజ్ అన్న విధంగా బిహేవ్ చేస్తారు. ఏంటంటే అంత కొలాటరల్ డ్యామేజ్. అవును, అదంతా మోడీ ప్రభుత్వం చూసుకోవాలి అనుకుంటారు. అంటే మాకేం బాధ్యత? అదంతా మోడీ ప్రభుత్వం చూసుకోవాలి. వాడేదో ఉన్న విషయాలు చెప్తే అవతలోడు ఎవడో ప్యానిక్ అయిపోయి వాడు 4 డోసులు రెమిడిసివిర్ ముందే అవసరం లేకుండా కొనుక్కున్నాడంటే అది నాదేం తప్పు? వాడు తప్పు, వాడు హోర్డింగ్ చేస్తున్నాడు, వాడిని అరెస్ట్ చేయండి. ఇగో ఈ విధంగా మాట్లాడడం అనేది అయితే ఇక అది తెలిసిందే కదండి. అంటే ఇంతటి దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది అని ఒకవైపు చెప్తూ, ఆ దారుణమైన సిచ్యువేషన్ లో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అని మనం మాట్లాడుతూనే, ఆ కష్టాలను ఇంక్రీజ్ చేసే విధంగా మనం బిహేవ్ చేస్తే ఇంకా వాళ్ళని ఏమనాలనో ఇంకా నాకైతే పదాలు అయితే నిజంగానే తెలియట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే మోదీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ సార్. అండ్ గతంలో మోదీ చెప్పిన మాట ఇది, బర్ఖాదత్ ని కోట్ చేసి చెప్పారు ఆయన. బర్ఖాదత్ అప్పుడు గుజరాత్ రైట్స్ జరుగుతున్న టైంలో అక్కడికి పోలీసులకి ఎక్కడో దూరంలో ఉండి, ఒక దగ్గర ఉండి, ఇక్కడికి ఒక వర్గం వారు వచ్చి దాడి చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంది. సో నేను ఫోన్ చేసి చెప్పాను, మా పోలీసులు పంపించడానికి టైం పడుతుంది, నువ్వు అట్లా లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఇంకొక దగ్గర ఇంకా పెరుగుతాయి కదా అల్లర్లు అని చెప్పి. సో బేసికల్ ఇప్పుడు అదే జరుగుతుంది అనిపిస్తుంది మళ్ళీ అట్లాగే. అంటే మనుషులు చనిపోతున్నారు. అవును, అవునండి. ఎక్కడైనా సరే ఒకటి ఇష్యూ జరుగుతుంది, మీరు అన్నది 100% కరెక్ట్ సార్. డెఫినెట్లీ రిపోర్ట్ చేయాలి, అబద్ధాల్ని ప్రచారం చేస్తున్న వాళ్ళని కూడా ఎండగట్టాలి. నిజాల్ని ఎంతవరకు కరెక్ట్ గా చెప్పడం ఇంపార్టెంట్, దాంతో పాటు ఇది కూడా జరగాలి. పాలసీ పెరాలసిస్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట మీరు నాకు ఆన్సర్ చెప్పండి సార్. పాలసీ పెరాలసిస్ తోటి ఈ సమస్య వచ్చింది, మోదీ ప్రభుత్వం అసలు పాలసీ రూపొందించడంలో విఫలమైంది అని అంటారు. నిజమా ఇది? మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు అందులోకి వెళ్లే ముందు ఒక్క విషయం ఒకటి మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. మనం ఇంతవరకు కూడా ఈ ఒకవైపు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా ఒక నెరేటివ్ సెట్ చేసి మాకు మాత్రం బాధ్యత లేదు కానీ ప్యానిక్ ని ఇంక్రీజ్ చేసి సిచ్యువేషన్ వర్స్ అవ్వడానికి ఎట్లా దోహదపడుతున్నారని మాట్లాడారు. ఆన్ ది అదర్ హ్యాండ్ వీళ్ళే ఎవరైతే యూతల సైడ్ మాట్లాడుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా 24 గంటలు
కాస్త ఏంటంటే క్రిటిసైజ్ చేసేదో నెగిటివ్ గా చూపించే ఒక వర్గం ఉందండి దేశంలో. ఆ వర్గమే ప్రైవేట్ సెక్టర్. మీరు నిజంగా చెప్తున్నాను, టాటా గారు ఏమన్నా మాట్లాడారో చెప్పండి. కానీ ఏం చేశారు? ఆక్సిజన్ ప్లాంట్లో నుంచి ఆక్సిజన్ ఎమ్మటే ఒక 10 మెట్రిక్ టన్లో ఇది ప్రతిరోజు మేము ఇట్లా సప్లై చేస్తాం. రిలయన్స్ అంబానీ, రైట్, జిందాల్స్ స్టీల్ కంపెనీ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ వేదాంత కంపెనీ ఏదైతే స్టెర్లైట్ ఉందో కాపర్ ఇది, వాళ్ళు ఏమని చెప్పారు? సుప్రీంకోర్టుకు వచ్చి ఒకటి విన్నపం చేశారు, అది ఓపెన్ చేయండి, మేము వేరేవేమీ తయారీ చెయ్యము, ఓన్లీ ఆక్సిజన్ తయారీ చేయడానికి అది వాడి దాన్ని నడిపి వచ్చిన ఆక్సిజన్ అంతా ఫ్రీగా పంచిపెడతాము దేశానికి అని చెప్పేసి. ఇంత ప్రైవేట్ సెక్టర్. ఇంకా మీకు నిజం చెప్పాలంటే టాటా ఇప్పుడు ఆక్సిజన్ తయారీయే కాదు, దేశం మొత్తంలో అది రవాణా చేయాలి కదా, దానికి అది లిక్విడ్ ఆక్సిజన్ అంటే లిక్విడ్ చేసి ఇచ్చేస్తారండి, హై ప్రెషర్ లో ఉంటది. సో దానికి కొన్ని ఆ వెహికల్స్ కూడా, ఆ ట్యాంకర్లు కూడా ఆ పద్ధతిలో ఉండాలి, అవి బాగా చలిని మెయింటైన్ చేయాలి, అంటే ఉష్ణోగ్రత చాలా తక్కువ మెయింటైన్ చేయాలి. సో క్రయోజెనిక్ ట్యాంకర్స్ అంటారు వాటిని ఇమీడియట్ గా వాళ్ళ ఆఫీసెస్ ప్రపంచం మొత్తంలో ఉన్నారు కదా టాటాస్, సో ఎక్కడ దొరికితే అక్కడ కొని వాళ్ళు ఇమీడియట్ గా ఫ్లై చేపిస్తున్నారు ఇండియాకి, ఎందుకంటే అవసరం ఉంది అని. వీళ్ళంతా ఇవన్నీ సైలెంట్ గా చేస్తున్నారు. అవును, మనము ఉన్న సమస్యని ఏ విధంగా తగ్గించగలము అని చెప్పి చూస్తున్నారు, ఏ విధంగా తగ్గించి మనం సొల్యూషన్స్ తీసుకురాగలుగుతాము, మన ప్రజలని రక్షించుకోగలుగుతాము అని చూస్తున్నారు. మరి ప్రతిరోజు చూస్తేనేమో ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది, ఇండస్ట్రియలిస్ట్ అనేది, వీళ్ళు కేవలం ప్రాఫిట్స్, వీళ్ళంతటి దౌర్భాగ్యం లేరు అన్న టైప్లో ఒకటి ఉంటది కదా. మనమేమో ప్రజల గురించే మొత్తం అంతా ఆలోచిస్తాము, ఈ న్యూస్ పాత్రికేయులైనా కానీ వీళ్ళంతా అసలు ప్రజల్ని కాపాడే వాళ్ళం మేము అని చెప్పి ఒక సైడ్ మాట్లాడతారు కదా. ఇప్పుడు చూడండి ఇద్దరి మధ్యలో ఎంత తేడాగా బిహేవియర్ ఉంది అనేది. ఈ మూమెంట్ లో మీరు కాపాడాలి అని అంటే పనిలో మునిగిపోతారండి, ఒక క్షణం కూడా టైం దొరకదు. అఫ్ కోర్స్ క్రిటిసైజ్ చేయండి, కాదనట్లేదు, క్రిటిసైజ్ చేయండి, కానీ ఆ ప్యానిక్ ని ఎట్లా రిడ్యూస్ చేస్తాము, ఆ సమస్యని ఎట్లా తగ్గించగలుగుతాము, అండ్ ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయండి, అది కూడా చేయాలి. రెండు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ లాగానే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయండి మనకి. ఫండమెంటల్ డ్యూటీస్ ఏదో కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయని చెప్పి మనము ఆ డ్యూటీస్ ని పాటించాలనట్లేదు, కానీ మానవత్వం అనేది ఒకటి ఉంటది కదా, దాని గురించి అయినా కానీ ఎట్లా మనం హెల్ప్ చేయగలం. రేపు ఇది సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎంతైనా కానీ మొత్తం రిపోర్ట్లు రాయండి, దాని మీద డాక్యుమెంటరీలు తయారు చేయండి, పూర్తిగా కోర్టులో కేసులు వేయండి, ఇంకేదైనా తప్పు ఉంటే ఎండగట్టండి, ర్యాలీలు చేయండి, మొత్తం అసలు ప్రజలకి ఎండగట్టండి, అది కాదనట్లేదు. ఇప్పుడు ప్రజలు చచ్చిపోతున్నారు అని చెప్పి ఒక సైడ్ మీరే అంటూ అదే చావులకి ఏవైతే ఏం చేస్తేనైతే ఆ చావులు పెరుగుతాయో అట్లా మనం చేయడం అనేది తప్పు అంటున్నాం. కరెక్ట్, అదండి. మీరు ఇప్పుడు పాలసీ పెరాలిసిస్ చెప్పండి. పాలసీ పెరాలిసిస్ అంటారు. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సార్. అయితే కొంతమంది మాత్రం విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళ బాధ్యత అదే అనుకుని విమర్శిస్తూనే ఉన్నారు, అది వేరే విషయం. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మోదీ లేదా కేంద్ర ప్రభుత్వము పాలసీలు సరిగ్గా చేయకపోవడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అనడం సమంజసమా, కరెక్ట్ గానే అనిపిస్తుందా మీకు? పాలసీ మేకింగ్ లోనే లేదా పాలసీ పెరాలిసిస్ వల్ల ఈ రోజు కోవిడ్ వల్ల ఇంత సమస్య వచ్చిందా? రెండు విషయాలండి ఇందులో. సెకండ్ వేవ్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలను వచ్చింది, అండ్ ఎనీ పాండమిక్ లో కూడా అది సెకండ్ వేవ్ అనేది వస్తుంది అనేది కూడా జనాలకు ఒక అవగాహన ఉంది. అండ్ ఈసారి కూడా అమెరికాలో సెకండ్ వేవ్ వచ్చింది, యూరోప్ లో వచ్చింది, వేరే ఎన్నో దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చింది. సో మనందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి, ఇండియాలో కూడా సెకండ్ వేవ్ వస్తుంది అనేది. అది ఎంత తీవ్రంగా ఉంటుందా, ఎంత ఈజీగా ఉంటుందా అనేది వేరే విషయం, కాకపోతే సెకండ్ వేవ్ అనేది ఎక్స్పెక్టెడ్. సో ఆ లైట్ లో మరి ఇప్పుడు సెకండ్ వేవ్ వస్తుందని ముందే తెలుసు కదా, మరి మోడీ గారు ఏం చెయ్యకుండా కూర్చున్నారు అనేది మీరు అంటున్నారు, అనేది మీరు అనేది అంతే కదా. సో ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ వస్తుందని తెలుసండి, కానీ మనము ఉన్న వాస్తవాలు నెమరు వేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ అండి మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, ఇప్పుడు ఇవన్నీ లెక్కలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వేరేదే చాలా గత 75 సంవత్సరాల్లో కూడా మనం చాలా వెనకబడే ఉన్నాం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన రాష్ట్ర పరిస్థితులే తీసుకున్నా కానీ మనము ఇక పోస్టర్ బాయ్ అంటారు చూసారా, మన ఉస్మానియా హాస్పిటలే పోస్టర్ బాయ్.
ఏ స్థితిలో అయితే ఉస్మానియా హాస్పిటల్ ఉందో అది ఎవరికైనా కానీ ఒక్క చూపుతో తెలిసిపోద్ది. అది మన హెల్త్ సెక్టర్ యొక్క సిచ్యువేషన్. సో అదొకటి తెలుసు. కాకపోతే మనకి ఇంకో 2-3 విషయాలు కూడా తెలుసండి. ఒకటి ఏంటి అంటే, రేపు ఒకవేళ కేసులు ఎక్కువగా పెరిగిపోతే బెడ్స్ కావాలి, రైట్, ఆక్సిజన్ కావాలి, కొన్ని మెడికేషన్స్ కావాలి, రైట్. సో ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్కువ అయిపోతే అంటే మాస్కులు కావాలి మనకు, అట్లాగే ఇవి కూడా కావాలి కదా, మన పీపీఈ కిట్స్ కావాలి, శానిటైజర్ కావాలి, బేసిక్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి, అండ్ ఒకవేళ స్ప్రెడ్ అయినా కూడా హాస్పిటల్ వాతావరణంలో వాడడానికి. సో మీరు మాస్క్స్, పీపీఈ కిట్స్, శానిటైజర్స్, ఫేస్ షీల్డ్స్ ఇట్లాంటి వాటిల్లో అయితే ఎవరు కూడా కంప్లైంట్ చేస్తున్నది లేదు ఈరోజు. ఫస్ట్ టైం అయితే అవన్నీ లేవు అని చెప్పి చాలా కంప్లైంట్ చేశాం మనం అందరూ కూడా. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం వెళ్ళి అవన్నీ కలెక్ట్ చేసి వెళ్ళి పోలీసులకి, హాస్పిటల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే వాళ్ళ దగ్గర లేకుండింది, అంటే నిజంగానే స్కేర్సిటీ ఉండింది. ఈసారి అయితే ఎవరు దాని గురించి కంప్లైంట్ చేయట్లేరు. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ది సెకండ్ ఆన్ దోస్ థింగ్స్. ఆ 4 విషయాల్లో మాత్రం మనం చాలా వెల్ ప్రిపేర్డ్ ఉన్నాం. దాని తర్వాత హాస్పిటల్ బెడ్ల విషయానికి వస్తే, టెంపరీగా మన ఐటీబీపీ ఇవన్నీ ఒక 10,000 బెడ్ల అండి ఢిల్లీలో అప్పుడు పెట్టింది. 10,000 బెడ్లది హాస్పిటల్ పెట్టారు. దాని తర్వాత ఏమైంది, ఆ 10,000 బెడ్లు హాస్పిటల్ పెట్టారు, ఆపరేషనలైజ్ అయింది. దాని తర్వాత ఏమైంది, అసలు కేసులే లేకుండా పోవడంతో దాన్ని డిస్మాంటిల్ చేశారు, రైట్. అది కొంచెం షట్ ఆఫ్ చేశారు. అది ఢిల్లీ ప్రభుత్వమే ఇంకా మాకు అవసరం లేదు అని అన్నప్పుడు. సో ఈసారి మళ్ళీ ఇది చేస్తున్నారు. అందులో కొంచెం డిలే అయింది, కానీ ముందే ఎక్స్పెక్ట్ చేసి ఈ పలానా టైంలో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి, ఒకవేళ ఢిల్లీ ప్రభుత్వం అయినా కానీ ముందు రిక్వెస్ట్ చేసి ఉంటుంటే, మొదటిసారి చేసిన ఐటీబీపీ ఈసారి అదే వ్యవస్థని యాక్టివేట్ చేయడానికి పెద్దగా టైం పట్టేది కాదు. ఈసారి డిఆర్డిఓ వాళ్ళు కూడా ఇంకొక 500 బెడ్స్ హాస్పిటల్స్, అట్లాగే ఈవెన్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ ఇట్లాంటివి కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి వాళ్ళకు కూడా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఆక్సిజన్ది ప్రతి స్టేట్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో మీకు ఆక్సిజన్ గురించి, మీరు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోండి, ఇగో పిఎం కేర్స్ నుంచి ఫండ్స్ పంపిస్తున్నాము, మేజర్ హాస్పిటల్స్ కి అనుసంధానమయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ ఆక్సిజన్ ఇది కాన్సన్ట్రేటర్స్ అవి ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. మన రాష్ట్రానికి కూడా 5 అట్లాంటి కాన్సన్ట్రేటర్స్ పెట్టడానికి, అది ఏంటి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి, కొనుక్కుని ఇన్స్టాల్ చేసి 3 సంవత్సరాల వారంటీ ప్లస్ దాని తర్వాత 7 సంవత్సరాల మెయింటెనెన్స్ కి కూడా డబ్బులు అలొకేట్ చేస్తూ పంపించారు. నేను విన్నదైతే మన రాష్ట్రంలో 1 ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి. సో ఇది సెకండ్ వేవ్ రాకముందే ఇవన్నీ జరిగాయి. అండ్ ఇంకొక లెటర్ ఉంది, బాబు ఇట్లాంటి సెకండ్ వేవ్ వస్తుంది, కాషియస్గా ఉండాలి మనము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలన్నిటికీ లెటర్లు పంపిస్తూనే ఉంది, మల్టిపుల్ టైమ్స్ పంపించింది. కానీ ఇప్పుడు మనము ప్రిపేర్డ్ లేమా అని అనుకుంటే, నిజంగానే చెప్పండి, ఇప్పుడు మన రాష్ట్రమే ఉందండి, మన రాష్ట్రంలోనే ఇప్పుడు మనము ఇప్పటికీ లిక్కర్ షాప్స్ ఓపెనే ఉన్నాయి, పబ్స్ ఓపెనే ఉన్నాయి, లేకపోతే సినిమా హాల్లు ఓపెనే ఉన్నాయి. మనకు ఒక లెటర్ వచ్చింది, సెకండ్ వేవ్ రాబోతుంది అని అన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ చేయగలిగేది అక్కడి వరకు. మనము ఇంకా కూడా అంటే ప్రజలం కూడా, ప్రభుత్వాలే కాదు, సీరియస్ గా తీసుకోలేదు. మనం కూడా ప్రజలం కూడా చాలా మంది మాస్కులు లేకుండా బయటికి ఆల్రెడీ అయిపోయింది అన్న ఫీలింగ్ తో, అది ఎందుకంటే ఫెటీగ్ అంటారు, అంటే ఎన్నాళ్ళని చెప్పి ఇంకా ఇప్పటికే నెలలు తరబడి ఉన్నాము, ఇక విసిగిపోయి ఉంటారు చూసారా, దాంతో కూడా మనం ఇంకా మళ్ళీ ఫాలో అవ్వమంటే మళ్ళీ డేంజర్ క్లియర్ గా కళ్ళ ముందు కనిపించేంత వరకు అట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంటే తీసుకోవడానికి సహనం ఉండదు మనకు కూడా. సో అట్లాంటి విషయం కావచ్చు. అందువల్ల ఈరోజు పరిస్థితి కొంచెం చేయి దాటింది. కాకపోతే ఇదంతా జరిగి కూడా ఎమ్మటే మీరు చూడండి, ఎన్నడూ లేని విధంగా ఐఏఎఫ్ విమానాల దగ్గర నుంచి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, ప్రైవేట్ సెక్టర్ అనుసంధానం దగ్గర నుంచి, ఏ విధంగా చూసినా కానీ ఈ 3-4 డేసే నేను అనుకోవడము మోస్ట్లీ మీరు ఇప్పుడు ఈ బెడ్స్ విషయం కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ లేకపోవడం కానివ్వండి, ఏవైతే చూస్తున్నామో మెడిసిన్స్ లేకపోవడం కానివ్వండి, దాన్ని ఒక 10 రెట్లు పెంచేశారు. రెమిడిసివిర్ అని ఇంకో 2-3 మెడిసిన్లు అవి మిగిలిన అందరికీ కూడా వాటి రేట్లు సగానికి సగం తగ్గించి వాళ్ళ కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి. అండ్ ఇంపోర్ట్స్ కూడా రష్యా నుంచి వేరే దగ్గర నుంచి కూడా మన వాళ్ళు మెడిసిన్స్ ని ఇంపోర్ట్ చేయడం మొదలు పెట్టేశారు. అయితే అది ఎప్పుడు ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది అన్నది స్పెసిఫిక్ గా మనం ఎస్టిమేట్ చేయలేకపోయాము. దానివల్ల ఈ వారం రోజులు 10 రోజులు అయితే నిజంగానే మనము దీంట్లో ఉండవలసి వచ్చింది. కాకపోతే అందులో కూడా ఈ పానిక్ పాన్ అని మీరు అన్నారు చూసారా, అది లేకపోయి ఉంటే ఇంతకంటే అయితే బెటర్ గా ఉండేవాళ్ళం మనం. కరెక్ట్. సో చివరిగా
లెట్స్ కన్క్లూడ్ సార్. చివరిగా ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజలు ఎట్లా ఆలోచించాలంటారు? సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో పానిక్ వాతావరణాన్ని బిల్డ్ చేస్తున్న శక్తుల విషయంలో, అసత్యాలు లేదా ఈ అపోహల విషయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఒకటే అండి, అంటే మనం ఏం చెప్పినా కూడా ప్రజలైతే ఎందుకంటే కంటిన్యూస్ గా టీవీలో వాట్సాప్లో వచ్చే మెసేజెస్ చూసి అయితే భయభ్రాంతులకు గురి కావడం అనేది సహజం. ఎందుకంటే ఇది మన ప్రాణాలు, మన దగ్గరి వారి ప్రాణాలకు సంబంధించిన విషయం చేయబట్టి. కాకపోతే ఒక్కటి వారు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా, డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. నార్మల్ ఫ్లూ రేట్ కన్నా కొంచెం అటు ఇటుగా ఎక్కువ ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మోస్ట్ ఆఫ్ అస్ మనము 99 out of 100 మనం బయటికి వచ్చేస్తాం. ఒకటి, అందులో 80 నుంచి 90% వరకు, నిన్న ఎయిమ్స్ చీఫ్ కూడా చెప్పారు, 90% వరకు జనాలకి, 95% జనాలకు కూడా ఆక్సిజన్ ఇట్లాంటివి రెమిడిసివిర్ అయితే అవసరం ఉండే ప్రసక్తి లేదు. రెండోది, రైట్, నా ఓన్ పర్సనల్ లైఫ్లో కూడా నేను మా చుట్టాలే కానివ్వండి, నా ఫ్రెండ్సే కానివ్వండి, నా కొలీగ్సే కానివ్వండి, చాలా మందికి వచ్చింది, వెళ్ళింది కూడా ఈ సెకండ్ వేవ్లో. రైట్. థర్డ్ థింగ్ ఏంటి అంటే జాగ్రత్తలు తీసుకోవడం అయితే మనం కంటిన్యూ చేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, మాస్కులు మెయింటైన్ చేయడము, అదైతే ఇదవుతుంది. ఫోర్త్ థింగ్, మీకు ఒకవేళ క్వాలిఫైడ్ అయ్యి ఉంటే, అంటే ఆల్రెడీ 45 పైన ఉంటే, మీరు ఈరోజే వెళ్ళి వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత డెత్ రేట్ మాత్రం భయంకరంగా పడిపోద్ది. ఈవెన్ సీరియస్ అవ్వడం కూడా చాలా తక్కువ కేసులో మాత్రమే సీరియస్ అవుతాయి. అంటే 100లో 5 సీరియస్ అవుతాయి మామూలు వాళ్ళకి, ఇక్కడ 1000లో 5-6 సీరియస్ అయ్యే విధంగా అంత తేడా వచ్చేస్తుంది అనమాట. సో వ్యాక్సినేషన్ ఒకటి తీసుకోవడం. ఇంకా ఫైనల్ గా ఒకటి చెప్పాలంటే, మీ మనసు నిబ్బరంగా లేనప్పుడు ఈవెన్ చిన్నదైనా కానీ ఎక్కువ ఎఫెక్ట్ చేసే ఇది ఉంటుంది. సో మెంటల్ హెల్త్, మీ మెంటల్ ఇది కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది వైరస్. మనము పానిక్ సిచ్యువేషన్ లో ఉంటే మన బాడీ కూడా మనకి ఇప్పుడు అటాక్ అయినప్పుడు, కోవిడ్ అటాక్ అయినప్పుడు మన బాడీ కూడా మనకి సహకరించకపోవచ్చు. అదంతా కూడా మైండ్ కంట్రోల్స్ ది బాడీ చేయబట్టి. సో వీలైతే ఆ టీవీలు చూడడము, లేకపోతే ఆ న్యూస్ ఛానల్, ఏ న్యూస్ ఛానల్ కానీ ఆ వాట్సాప్ గ్రూప్స్ లో అది చూడడమో బంద్ చేసి, ఏ నెట్ఫ్లిక్స్ ఇంకేదన్నా ఉంటే, లేకపోతే ఏ సినిమా ఛానల్ ఉంటే హ్యాపీగా కొంచెం కామెడీ ఛానల్స్ చూసుకుంటూ కాస్త రిలాక్స్ అవ్వడం కంటే బెస్ట్ ఇదైతే అడ్వైజ్ అయితే ఇంకా నేను ఇవ్వలేనండి. అది విషయం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పోరెడ్డి గారు. చాలా పాజిటివ్ విషయాలు మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ మోర్ కన్సర్న్, లైక్ నేను ఎట్లా అంటే, నాకు ఈ నెగటివ్ వార్తలు ఎక్కువ అయిపోయి వల్ల అనవసరమైన పానిక్ సిచ్యువేషన్ బిల్డ్ అవుతోంది. సో మనం డెఫినెట్లీ పాజిటివ్ ధోరణితో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, అది ఇప్పుడు పరిస్థితుల్లో భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధతతో ఉంది. ఈ సిచ్యువేషన్ లో భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఒక సమన్వయంతో పనిచేసే అవకాశాన్ని, అటువంటి స్పేస్ ని మనం కల్పించాలి. అంతేగాని ఇప్పుడు ఏదో విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల్ని ఫాలో అవుతూ అదే కరెక్ట్ అనుకునే భావనల నుంచి లెట్స్ కమ్అట్ ఆఫ్ ఇట్. మనం ఈ మహమ్మారిని ఇంతకు ముందు సమర్థవంతంగా కట్టడి చేయగలిగాము, నియంత్రించగలిగాము. సెకండ్ వేవ్ ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే ఆస్కారం మన దగ్గర ఉంది. భారతదేశం ఖచ్చితంగా ఈ పోరాటంలో విజయం సాధిస్తుంది. సాధించాలన్న ధీమాతోటి, ఆ కోరికతోటి, విశ్వాసంతో ఈ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.